హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్. ఈరోజు పంజాబీ డ్రెస్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా లైనింగ్ని కింద హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుందాం. ఇలా లైనింగ్లకి కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. రెండింటికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ నెక్ ఇచ్చేసారండి. ఇలా నెక్ ఇచ్చినప్పుడు ఇలా రివర్స్ చేసి లైనింగ్ని వేసి ఇలా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నెక్ మధ్య గ్యాప్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉందండి. మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి, ఈ టక్స్ కన్నా నెక్ యొక్క గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అలా ఎక్కువగా ఉంటే షోల్డర్స్ జారిపోతాయి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా నెక్ని ఇలా మిడిల్లోకి పట్టుకొని ఇలా నెక్ డీప్గా వచ్చినప్పుడు ఇలా నెక్ని ఇలా మిడిల్లోకి పట్టుకొని కరెక్ట్గా మిడిల్లోకి చూసుకొని ఇలా మిడిల్లోకి చూసుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నప్పుడు నెక్ మధ్య గ్యాప్ అనేది ఇలా తగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా నెక్ మధ్య స్టిచ్ వేసుకుంటే ఇలా నెక్ మధ్య గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది వర్క్ ఉంది కదండి, ఇప్పుడు సింగిల్ ఫుట్ తోటి స్టిచ్ చేద్దాం. ఇలా సింగిల్ ఫుట్ సెట్ చేసుకున్నాక ఇలా లైనింగ్ వేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ వేసుకొని ఇలా మెయిన్ క్లాత్ని కూడా రివర్స్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా అంతా సెట్ ఇలా సెట్ చేసుకొని వర్క్ దగ్గరగా ఒక స్టిచ్ వేసుకుందాం. మెల్లగా కుట్టుకోవాలండి. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి, తగిలితే సూది ఇరిగిపోతుంది. ఇలా వర్క్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మూలల దగ్గర ఒక ఘాట్ అనేది పెట్టుకున్నాం. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల నీట్గా నెక్ తిరుగుతుంది. ఇలా టక్స్ పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల నెక్ నీట్గా తిరుగుతుంది. ఇక్కడ లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా నెక్ చుట్టూ ఇలా లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు లైనింగ్స్ని జాయింట్ చేసుకుందాం. ఇలా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్లన్నీ జాయింట్ చేసుకున్నామండి. ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత
ఫ్రంట్కి బ్యాక్కి లైనింగ్స్ జాయిన్ చేశానండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకున్నాము. బ్యాక్ యొక్క నెక్ పీస్ వేద్దాము. ఇలా స్ట్రైట్గా ఒక పీస్ తీసుకొని ఇలా మిడిల్లో ఒక జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా పైన ఒక స్టిచ్ వేసుకొని నెక్ పీస్ వేద్దాము. ఇది రౌండ్ నెక్ కదండి. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు ఇలా ప్రిల్స్ పెట్టుకొని ఇలా నెక్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మధ్యలో అక్కడక్కడ ఘాట్లు పెడదాం. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. మళ్ళీ గట్టిగా ఉండడం కోసం ఇంకో స్టిచ్ వేసుకుందాం. ఇలా పైన నుంచి ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుందాం. ఇలా నెక్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. లోపల హెమ్మింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ది బ్యాక్ది షోల్డర్లో జాయిన్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ భాగం యొక్క షోల్డరు బ్యాక్ భాగం యొక్క షోల్డర్ని ఇలా జాయిన్ చేసుకుందాం. చివరన రఫ్ చేసుకోవాలండి, లేకపోతే ఊడిపోతుంది. ఉండే కదా మరి ఓకే. ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. హ్యాండ్కి ఇలా మిడిల్లో జాయింట్ పడుతుంది. ఇలా మిడిల్లో స్టిచ్ వేసుకుందాం. హ్యాండ్స్కి ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్నామండి. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్కి అంతా లైనింగ్ అటాచ్ చేసుకొని ఇలా హ్యాండ్స్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు డ్రెస్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి ఇలా
డ్రెస్ యొక్క షోల్డర్ని ఇలా ఇలా పెట్టుకొని హ్యాండ్ యొక్క లోతుకి ఇలా లోతు ఉన్న సైడ్ ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క లోతు ఉన్నది ఫ్రంట్ సైడ్కి రావాలండి. అంటే ఈ చెయ్యి ఇటు సైడ్ ఉంది కదా, అంటే ఈ సైడ్ కాదు, ఈ హ్యాండ్ ఇలా లోతు ఉన్న భాగం ఇలా ముందుకు వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్కి మిడిల్లో, హ్యాండ్ మిడిల్లో పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా రెండు సైడు ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క మార్కింగ్ చేసుకున్నాం కదండి, మార్కింగ్లోనే స్టిచ్చింగ్ వేసుకున్నాం. ఇలా ఇక్కడ వరకు హ్యాండ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకుందాం. కొలత డ్రెస్ యొక్క చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మార్క్ చేసుకుందాం. ఇలా డబల్ ఫోల్డ్ మీద 18.5 ఉందండి, ఇలా మార్క్ చేసుకుందాం. 18.5 వరకు మార్క్ చేసుకుందాం. ఇటు సైడ్ ఇలా మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ మిడిల్లో నడుము లూజు మార్క్ చేసుకుందాం. ఒకసారి ఇక్కడ డ్రెస్కి మిడిల్లో నడుము లూజును చెక్ చేసుకొని మార్క్ చేసుకుందాం. నడుము లూజు 17.5 ఉందండి. ఇలా మిడిల్లో ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడ వరకు వచ్చింది. మిడిల్లో ఒక మార్క్ చేసుకుందాం. మళ్ళీ హిప్ లూజ్ను మార్క్ చేసుకుందాం. హిప్ లూజు 20 ఉందండి. డబుల్ ఫోల్డింగ్ మీద కొలుస్తున్నానండి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద మనకి ఇక్కడ డ్రెస్ డబుల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇలా మార్క్ చేసుకున్న దగ్గర హిప్ లూజు కొలుచుకుందాం. ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి, ఇలా టక్స్ పెట్టుకున్న దగ్గర హిప్ లూజు కొలుచుకుందాం. 20 ఉంది. ఇక్కడ 20 వరకు ఒక మార్క్ చేసుకుందాం. ఈ మార్కింగ్ కలుపుకుంటూ స్టిచ్చెస్ వేసుకుందాం. ఇక్కడ హిప్ లూజ్ చెక్ చేసుకున్న దగ్గర ఇక్కడ ఇలా రఫ్ చేసుకుందాం. ఇలా రఫ్ చేసుకుందాం. ఇక ఒక 3 స్టిచ్చెస్ వరకు వేసుకుందాం. మూడు స్టిచ్చెస్ని ఇక్కడ రఫ్ చేసాం కదండి, ఆ రఫ్లోకి కలిపి
స్టిచ్ చేసేయాలి. ఇలా రఫ్ చేసుకోవాలి. 3 స్టిచ్చెస్ని కూడా ఆ రఫ్లోకే కలిపేసేయాలి. ఇలా రఫ్ చేసుకున్న దాంట్లోకి కలిపేసేయాలి. ఇలా 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా 3 స్టిచ్చెస్ వేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్చెస్ వేసుకుందామండి. రెండు వైపులా ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత 3 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ని రివర్స్ చేసుకొని కట్స్ కుట్టుకుందామండి. ఇలా డ్రెస్ని ఒకసారి ఇలా రివర్స్ చేసుకోవాలి. డ్రెస్ని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ స్టిచ్ చేద్దాం. ఇలా మనం ఇక్కడ వరకు రఫ్ అనుకున్నాం కదండి, ఇక్కడ రఫ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా 2 సార్లు ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఫైనల్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుందాం. ఇలా ఇక్కడ వచ్చినప్పుడు ఈ కట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా స్ట్రైట్గా తిప్పేసి ఇలా మళ్ళీ రివర్స్ చేసుకొని దీన్ని కూడా ఫోల్డింగ్ చేసుకుందాం. దీన్ని కూడా ఫోల్డింగ్ చేసుకుందాం. ఇలా కట్స్ని చక్కగా ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుందాం. ఇలా సైడ్ కట్స్ నీట్గా స్టిచ్ చేసుకుందామండి. సైడ్ కట్స్ అన్నీ నీట్గా వచ్చేసాయి. ఇటువైపు కూడా సేమ్ ఇలానే కట్స్ వేసుకుందాం. ఇలా కట్స్ అనేవి వేసేసుకున్నామండి. 2 సైడ్లు ఇలా కట్స్ నీట్గా 2 సైడ్లు వేసేసుకున్నాము. ఇటు సైడ్ 2 సైడ్లు కట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు కూడా కట్స్ వేసేసుకుందాం. కింద వైపు కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకొని 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా కట్స్ వేసేసుకుందాం.
ఇలా కింద వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని రెండో స్టిచ్ ఒకటి వేసేసుకుందాం పైన. డ్రెస్ యొక్క ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఓకే.